एसपीए स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीए स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी रब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, जेएन रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। विवेकानंद नगर में 8वीं क्लास में पढ़ने वाली 2 लड़कियां बुध की शाम घर लौटते वक्त लापता हो गई। प्रियंका 14 साल और लक्ष्मी दुर्गा 13 साल श्री चैतन्य टेक्नो स्कूल कोकटपल्ली के तालिबे इल्मों को आखिरी बार अपना स्कूल छोड़ते देखा गया था। उनके वालिदैन के मुताबिक लड़कियां सुबह 8 बजे स्कूल के लिए घर से निकली, लेकिन जब वालिदैन उन्हें वापस लेने के लिए पहुंचे तो टीचर ने इन्हें बताया कि तालिबात पहले ही कैंपस से निकल चुकी है। पुलिस ने लापता लड़कियों का मुकदमा दर्ज कर लिया है और मजीद तफ्तीश जारी है। పోలీస్ వారికి నేను నమస్కరించి దండం పెడుతున్నాను. మా పాప ఎక్కడ ఉన్నా మా పాప వాళ్ళ ఫ్రెండ్ని హారికాని ఇద్దరిని మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. పోలీసులు దయచేసి నా పాపని నాకు అప్పగిస్తారని నేను కోరుకుంటున్నాను. వెంకటరమణ, మా పాప పేరు లక్ష్మీ దుర్గా, మా పాపమ్మటి వెళ్ళిన అమ్మాయి పేరు హారిక. వీళ్ళిద్దరూ నేను ఉదయం 8:20కి స్కూల్లో మార్నింగ్ దింపొచ్చాను. నేనే తీసుకుని వస్తాను. ఈవినింగ్ అదే రోజువారీగా 5:30 టైంలో తీసుకొద్దామని నేను 5:30కి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప స్కూల్లో బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ గల్లీ వైపు వెళ్ళిందని చెప్తే ఆ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి నేను కూడా ఎతికాను, అక్కడెక్కడ లేదు. తర్వాత ప్రిన్సిపల్ మేడంకి, వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్లకి అందరికీ తెలియపరిచిన తర్వాత ప్రిన్సిపల్ మేడము, వాళ్ళ సార్లు, వాళ్ళ మేడమ్స్, క్లాస్ టీచర్స్ అందరూ కలిసి అదంతా CCTVలో వెతికించారు. వెతికించిన అనంతరం ఎక్కడ తెలియలేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి మా పాప ఎక్కడ ఉన్నా మాకు ఎతికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మీ పాప ఏ క్లాస్ అమ్మా? 8th క్లాస్ C3 బ్యాచ్. దేనిలో చదువుతారమ్మా? శ్రీ చైతన్య స్కూల్లో. అంటే మీ పాప ఒక్కరేనా, ఎవరన్నా ఉన్నారమ్మా మీ పాపతో పాటు? హారిక అనే అమ్మాయి, మా పాప ఇద్దరు కలిసి వెళ్ళారు సార్. ఈ మీ రోజు పాప ఫ్రెండ్ అమ్మా, క్లాస్మేట్ ఇద్దరు. హారిక ఎవరి మీద ఏ అనుమానాలు లేదండి, కానీ మాకు కూడా ఎలాంటి అనుమానం కూడా లేకోకుండా వెళ్ళిపోయారు వాళ్ళు.